దాదాపు అడుక్కు తినే పొజిషన్లో ఉంది పాక్. ఇప్పుడు దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ ఓవైపు, పీఓకే బలూచ్ టెన్షన్ మరోవైపు. ఇలాంటి పరిణామాల మధ్య ఆ దేశంలో సైన్యం తిరుగుబాటుకు రంగం సిద్ధమైందనే ప్రచారం ఇంకోవైపు. హోంమంత్రి నఖ్వీ వ్యాఖ్యలతో పాక్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సైన్యం తిరుగుబాటు చేసేందుకు రెడీ అయిందా? మునీర్ మరో ముషారఫ్ కాబోతున్నారా? అసలు పాక్లో పరిస్థితి ఎలా ఉంది? పాక్లో మరో సైనిక తిరుగుబాటుకు యత్నం. పాక్ హోంమంత్రి నఖ్వీ వ్యాఖ్యలతో కలకలం. అధికారం చేజిక్కించుకునే దిశగా సైన్యం అడుగులు. ఆసిమ్ మునీర్ మరో ముషారఫ్ కాబోతున్నాడా? సైన్యం చేతుల్లోకి మొత్తం అధికారం వెళ్లనుందా? ఆసిమ్ మునీర్ నెక్స్ట్ అడుగులు ఎలా ఉంటాయి? పాకిస్తాన్లో సైనిక తిరుగుబాట్ల చరిత్ర ఏంటి? ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో పాక్లో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? పాక్లో పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. క్లియర్గా చెప్పాలంటే దాదాపు అడుక్కు తినే స్థితిలోకి వచ్చేసింది. చైనా గుప్పెట్లో చిక్కుకుని ఆర్థికంగా అల్లాడిపోతోంది. ద్రవ్యోల్బణం పీక్స్ కు చేరింది. నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. అప్పు దొరికితే తప్ప కడుపు నిండని పరిస్థితి. ప్రపంచ దేశాల నుంచి అప్పులు తీసుకువస్తున్న పాక్ సర్కార్ జనాలను గాలికి వదిలేసి ఆ నిధులతో ఉగ్రవాదులను మేపుతోంది. పాక్లో రాజకీయ పరిస్థితులు కూడా అసలే బాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్ గా మునీర్ బాధ్యతలు చేపట్టడం, ఉగ్రవాద ప్రభావం ఎక్కువగా ఉండటం లాంటి కారణాలతో పాక్ లో అంతర్గత సంక్షోభం కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య సైన్యం తిరుగుబాటుకు రంగం సిద్ధమవుతుందన్నట్లుగా ఆ దేశ హోంమంత్రి నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్ కు అత్యంత సన్నిహితుడుగా, సైన్యం బ్లూ ఐడ్ బాయ్ గా మొహసిన్ నఖ్వీకి పేరు. ఈ మధ్య జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 80 ఏళ్లుగా ఉన్న పరిపాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని తాను బయటపెట్టారని, అందులో న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. సైన్యానికి దగ్గర వ్యక్తి అయిన నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేయడంతో షెహబాజ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం రంగం సిద్ధం చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది. నఖ్వీ వ్యాఖ్యలపై షెహబాజ్ షరీఫ్ కేబినెట్ లోని మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. నఖ్వీకి జవాబుదారీతనం లేదని, ముందుగా తన శాఖలో మార్పులు చేసుకోవాలని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సెటైర్లు వేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పీపీపీ పార్టీ నేతలు నఖ్వీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వంలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వ్యవస్థాగతంగా కలకలం రేగడం, ప్రభుత్వం మార్పిడి ప్రచారం జోరందుకోవడంతో నఖ్వీ వెనక్కు తగ్గారు. తాను చేసిన వ్యవస్థ కూలిపోయింది అనే వ్యాఖ్య ప్రస్తుత షెహబాజ్ ప్రభుత్వం గురించి కాదని, గడిచిన 80 ఏళ్లుగా కొనసాగుతున్న పాత పరిపాలనా నమూనాను ఉద్దేశించి మాత్రమే అని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల కారణంగానే చెలరేగిన ఈ రాజకీయ తుఫానుపై ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. షెహబాజ్ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని, కూలిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ప్రచారానికి తెరపడినట్లు కనిపిస్తున్న వివాదం మాత్రం రాజుకుంటూనే ఉంది. దేశంలో కనిపిస్తున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, కనిపిస్తున్న పరిణామాలు నఖ్వీ మాటలకు మరింత బలం చేకూర్చినట్లవుతోంది. ప్రస్తుతం పాక్ లో సైన్యం, ప్రభుత్వం కలిసిన హైబ్రిడ్ పాలన నడుస్తోంది. అలాంటిది ఇప్పుడు సైనిక పాలన వచ్చే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. పాక్ లో జనాలపై నియంత్రణ, అంతర్గత భద్రత, రక్షణ వ్యవహారాలు మాత్రమే కాదు, వ్యూహాత్మక అణు కమాండ్ కూడా ఆసిమ్ మునీర్ ఆధీనంలో ఉంది. 3 సాయుధ దళాలపైన ఆయనకు కీలకమైన ప్రభావం ఉంది. దీంతో ఆయన ప్రస్తుతం పాక్ వాస్తవ పాలకుడిగా మారిపోయారనే విశ్లేషణలు ఎలాగూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంతటి అధికారం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు అధికారికంగా దేశాన్ని పాలించడానికి ఎందుకు రాకూడదనే ప్రశ్న కూడా తెరమీదకు వస్తోంది. గతేడాది కాలంగా పాక్ లో పౌర ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. ఇస్లామాబాద్ లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్న విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, పరిపాలన వంటి కీలక నిర్ణయాలు రావల్పిండి నుంచే వస్తున్నాయనే అభిప్రాయం ఉంది.
క్లియర్ గా చెప్పాలంటే పైకి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కనిపిస్తున్న అసలు అధికారం మాత్రం సైన్యం చేతుల్లో ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇక అటు పాక్ ప్రస్తుతం చాలా సమస్యల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండగా బలూచిస్తాన్లో తిరుగుబాటు కొనసాగుతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. పీఓకేలో పాలనపై జనాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మీడియాపైన ఆంక్షలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మునీర్ చేతుల్లో అధికారం మరింత కేంద్రీకృతం కావడం చర్చకు దారితీస్తోంది. నఖ్వీ తన వ్యాఖ్యల మీద ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. నఖ్వీ వ్యాఖ్యలు చేయడంతో పాక్లో కొత్త దుమారం మొదలైంది. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినా అది మాత్రం ఆగడం లేదు. నిజంగా మునీర్ తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా? అసలు పాక్లో ఇలాంటి పరిణామాలు ఎప్పుడెప్పుడు జరిగాయి? తిరుగుబాటు అనేది ఎలా ఉంటుంది? పాక్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నిజానికి పాకిస్తాన్లో సైనిక తిరుగుబాట్లు కొత్తేం కాదు. 1947లో పాక్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు సైన్యం నేరుగా అధికారంలోకి వచ్చింది. 1958లో అయూబ్ ఖాన్, 1969లో యాహ్యా ఖాన్, 1977లో జనరల్ జియా ఉల్ హక్, 1999 జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ సైన్యాధ్యక్షులుగా ఉంటూ తిరుగుబాటు చేశారు. పాక్ పాలనా పగ్గాలు చేజెక్కించుకున్నారు. ఇక 1958, 1977, 1999లో ఎన్నికైన పౌర ప్రభుత్వాలను సైన్యం కూలదోసింది. నిజానికి గత పరిణామాలను డీకోడ్ చేస్తే పాక్లో సైనిక జోక్యం 2 రకాలుగా కనిపించింది. మొదటిది ప్రత్యక్ష సైనిక తిరుగుబాటు. ఇందులో సైన్యం నేరుగా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని స్వాధీనం చేసుకుంటుంది. రాజ్యాంగాన్ని నిలిపివేయడం, లేదంటే మార్చడం, పార్లమెంట్ అధికారాలను తగ్గించడం, మార్షల్ లా విధించడం లాంటివి జరుగుతాయి. రెండోసారి పరోక్ష సైనిక పాలన. ఇది బయటకు కనిపించదు. రాజ్యాంగం ఉంటుంది, ఎన్నికలు జరుగుతాయి, పార్లమెంట్ పనిచేస్తుంది, ప్రధానులు మారుతూ ఉంటారు. అయితే విదేశాంగ విధానం, అణ్వాయుధాల నియంత్రణ, అంతర్గత భద్రత, కీలక రాజకీయ నిర్ణయాలపై మాత్రం సైన్యం ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇదే పాక్లో కొంతకాలంగా కొనసాగుతున్న హైబ్రిడ్ పాలన. పాకిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్ ఇది ఒక విశేషమైన సిచ్యువేషన్. 1947 నుంచి దాదాపు 3 సంవత్సరాల క్రితం వరకు సైన్యానికి, అక్కడ రాజకీయంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వానికి తగాదాలు ఉండి ప్రభుత్వాలు పనిచేయకుండా వెళ్ళిపోయినచ్చారు. కానీ ఇప్పుడు జరిగేది షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి, అలాగే ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ చాలా చక్కటి సంబంధాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే డైరెక్ట్గా ఓపెన్గా ఆర్మీ చీఫే పరిపాలిస్తున్నాడని ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఏ మీటింగ్కి ఇతర దేశానికి వెళ్ళినా ఆసిఫ్ మునీర్ కూడా వెళ్తాడు. ఆయనకి మొదటి ప్లేస్ ఉంటుంది. అందువల్ల ఆర్మీ సివిలియన్ ప్రభుత్వానికి తేడా లేదు. అయితే ఇప్పుడు పాక్ పాలనలో మునీర్ జోక్యమే ఎక్కువ. దీంతో ఆయన త్వరలో పూర్తిస్థాయి పగ్గాలు అందుకుంటారా అనే చర్చ ఎప్పటినుంచో వినిపిస్తోంది. నఖ్వీ వ్యాఖ్యల తర్వాత అది మరింత స్ట్రాంగ్ అయింది. 2022లో పాక్ సైన్యంతో ఇమ్రాన్ ఖాన్ కు విభేదాలు మొదలైన తర్వాత నుంచి ఆసిమ్ మునీర్ తన అధికారాన్ని పెంచుకుంటూ వచ్చారు. పీటీఐపై చర్యలు, పౌరులపై సైనిక కోర్టుల విచారణలు, 2024 ఎన్నికల సమయంలో పీటీఐని బలహీనపరిచేలా వ్యూహాలు, పీఎంఎల్, పీపీపీ పార్టీల మధ్య రాజకీయ పొత్తు, ఇవన్నీ పాకిస్తాన్లో సైన్యం ఆధిపత్యం పెరిగిందనే అభిప్రాయాన్ని మరింత స్ట్రాంగ్ చేశాయి. ముషర్రఫ్లా మునీర్ ఇప్పటివరకు యూనిఫామ్ వదిలి అధికారికంగా రాజకీయ పదవి చేపట్టలేదు. అయితే మార్షల్లా ప్రకటించకుండానే ముషర్రఫ్ స్థాయి అధికారాన్ని ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే మునీర్ నిజంగా నేరుగా సైనిక పాలన తీసుకురావాలని చూస్తున్నారా అనే దానికి క్లారిటీ లేదు. అయితే పాక్ పరిణామాలు గమనిస్తున్న వారికి మాత్రం నఖ్వీ వ్యాఖ్యలు పాకిస్తాన్లో పెద్ద రాజకీయ మార్పులకు సంకేతం కావచ్చనే అభిప్రాయం తీసుకొస్తోంది. మునీర్ దేశాన్ని నేరుగా స్వాధీనం చేసుకుని మార్షల్లా ప్రకటించే అవకాశం ఉండొచ్చనేది ఇంకొందరి వాదన. అయితే ఒక్క విషయం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. పాక్ లో అధికారం క్రమంగా రావల్పిండి సైనిక వ్యవస్థ వైపు మరింతగా కేంద్రీకృతం అవుతోంది. మునీర్ ఇప్పటికే దేశంలోని కీలక వ్యవహారాలపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు. ఇప్పుడు పాలనా వ్యవస్థ కుప్పకూలిందని ఆయనకు అత్యంత సన్నిహితుడైన నఖ్వీ చెప్పడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. ఆయన వివరణ ఇచ్చిన చర్చ మాత్రం ఆగడం లేదు.